ఉంచండి. ప్రార్థన. జీవం గల మా తండ్రి, మా దేవ, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మా ఉన్నతుడైన తండ్రి, ఈ నెలంతా కాపాడి చివరి వారంలో మమ్మల్ని చేర్చినావు. శోధన, రోగములు, గండములు, నాయన ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి కోడి తన పిల్లలను ఏ రీతిగా రెక్కల మీద భద్రంగా కాపాడుకుంటుందో మా బ్రతుకును, మా జీవితాలను క్షేమంగా కాపాడినందుకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఈరోజు నీ బిడ్డలు మీ వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు సూటిగా చక్కగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ దీనిని పూర్తిగా మరుగు చేసుకుని మీరు మయం పొందండి. బాధల్లో, శోధంలో, రోగంలో, దురాత్మలతో పట్టి పీడిస్తున్న బిడ్డలందరికీ ఈరోజు విడుదలిచ్చి బిడ్డల ఆయుష్ పొడిగించి చక్కటి ఆరోగ్యం దయచేయమని, ఈ యొక్క వాక్యము వారి హృదయంలో భద్రం చేసుకునే వాక్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఈరోజు నేను చెప్పే అంశం యాకోబు పత్రిక. దయచేసిన వారు తీసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనము మనము ధ్యానించుకుందాము. యాకోబు పత్రిక ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇక్కడ ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము మృతం. చూడండి, క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. పాస్టర్ అయినా కావచ్చు, బోధకుడు అయినా కావచ్చు, పెద్ద దిశవు అయినా కావచ్చు, నీకు క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఒకవేళ క్రియలు లేని విశ్వాసం మృతం. ఇలా నేను చెప్పే అంశం ఏంటి? క్రియలు లేని విశ్వాసం మృతం. అసలు ఒకసారి క్రైస్తవులమైన మనము, బైబిల్ చదివే మనము, నీ లోపల క్రియలు ఉన్నాయో చూసుకోవాలి. దయచేసి నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు అంటే ఏంటి? పనులు. నువ్వు క్రియలు లేకుండా దేవునికి ఇష్టమై నేను దేవునికి ఇష్టం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. క్రియలు ఉండాలి, లేకపోతే క్రియలు లేని విశ్వాసం మృతం. ఇలా నేను చెప్పే అంశం బాగా గుర్తుపెట్టుకోండి. క్రియలు లేని విశ్వాసం మృతము. మీకు నేను వాక్యం చెప్తా, గమనించండి మీరు. ఫస్ట్ నేను అపొస్తలుల 10వ అధ్యాయంలో తీసుకోండి బైబిల్స్ వారు. అపొస్తలుల 10వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే మీరు ఒకసారి చూడండి బైబిల్స్. చూడండి, భక్తిపరుడైన కొర్నేలు కైసరేలో ఉన్నాడు. కొర్నేలు ఈ కొర్నేలు క్రియలను మనం చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహు ధర్మం చేసేవాడు. అసలు ధర్మం చేయడం అనేది ఒక మంచి క్రియ. కొర్నేలు జీవితంలో తీసుకుంటే ప్రజలకు బహు ధర్మం చేస్తుండు. నువ్వు విశ్వాసమే కావచ్చు, ప్రార్థన పరుడువే కావచ్చు, పాస్టర్వే కావచ్చు, సంఘ పెద్దవే కావచ్చు, అసలు ధర్మం చేసే అలవాటు నీకున్నదా? ఒకసారి ఈ క్రియ మీ లోపల ఉన్నదా లేదా చూసుకోవాలి. దేవుని పిల్లారా, క్రియలు లేని విశ్వాసం మృతం. కొన్నేళ్ళు తీసుకుంటే ఆయన దాన ధర్మాలు చేసేవాడు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. పాస్టర్ గురికి వచ్చి వాక్యం చేస్తే పాస్టర్ పిల్లలు విచారణైంది లేదా? లోకంలో మస్తున్నారు, క్రైస్తవ పిల్లలే చెడిపోతారు. వాక్యం లేదు, మళ్ళా ఎక్కడ చెప్తారు తెలుసా? మాది
వెనుక నిజమే క్రైస్తవులనే బాగా నమ్మేమంటారు. నీ లోపల క్రైస్తవత్వం లేదు, క్రియలు లేవు, విశ్వాసం లేదు. క్రియలన్నిటివి ఉండాలి. నేను చెప్పడం కాదు, బైబిల్ కూడా తీయగా చెప్తుంది. క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు ఎన్నేళ్ళు గుడికి వచ్చినావు, ఎన్ని తరాల నుంచి నమ్ముకున్నావు యేసుకున్నావు అనేది కాదు. నీ లోపల క్రియలు విశ్వాసం అనేది రెండు మీ లోపల ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అనే బైబిల్ మనకు క్లియర్ గా చెబుతుంది. దేవుని బిడ్డారా, క్రియలు లేని విశ్వాసం మృతమని నేను మీకు మరీ తెలియజేస్తున్నా. కాబట్టి నీ లోపల క్రియలు ఉన్నాయా లేవా ఒకసారి యోచించుకో, ఆలోచించుకో. చెప్తున్నా కదా, క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తున్నా. దేవుని బిడ్డారా, మీరు నిజంగా విశ్వాసాలు అయితే క్రియలు ఉండాలి, మరి విశ్వాసం ఉండాలి. అప్పుడే మీరు నిజమైన దేవుని బిడ్డలని నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి, ఆ కొర్నేలు గురించి చెప్తే తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు, ప్రార్థన చేసేవాడు. చూడండి, ఆయన ఎల్లప్పుడూ దాన ధర్మాలు చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. దేవదూత కొర్నేలు దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చింది? 3 గంటలకు డైలీ వచ్చింది. అయ్యా, నేను బాగా విశ్వాసాన్ని విరవీగకు, విశ్వాసాన్ని మీరు విరవీగకండి. ఎందుకంటే కొర్నేలు దగ్గరికి దేవుడు తన దూతను పంపి డైరెక్ట్ 3 గంటలకు దేవదూతను చూసిండు. ఇంత పెద్ద బైబిల్ పట్టుకొని చెప్తూ ప్రసంగం దేవదూతను చూసినావా? బాగా హల్లెలూయా అని బాగా సక్కలు కొట్టుకుంటా ప్రేజ్ చేసినట్టు బాగా చేస్తున్నావు. ఎప్పుడైనా దేవదూతలను చూసిందా? నేను ఒకటి తెలియక అడుగుతా, మళ్ళా చెప్తున్నా. చదువురాని గొల్లలు ఊరు బయట గొర్ర రాసుకుంటా అంటే దేవదూతలు వాళ్ళ దగ్గరికి పోయినాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, గొల్లలు చదువురాని చూస్తే బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసే మీరు దేవదూతలను చూడలేదు. నేను క్రైస్తవ సంఘ పెద్దను, నేను పాస్టర్ను, నేను అయ్యగారిని బిల్డప్ చేయడం సరికాదని నేను చెప్తున్నా. ఇక్కడ కొర్నేలు 3 గంటలకే చూసిండు, కళలు కూడా కాదు. వింటున్నా? ఒక్కసారి మీకు అలాంటి విశ్వాసం దేవునిలోకి రావాలి. నేను కూడా చూడాలనే కోరిక మీలో కలిగి ఉండాలి. చదవక చూడండి, ఎప్పుడు సడన్ గా దేవదూతను చూసినప్పుడు భయపడి ప్రభువా ఏంటయ్యా అని అడిగిండు. చూడండి, దేవదూత ఏం చెప్తాంది? కొర్నేలు, నీ ప్రార్థన, నీవు చేసిన ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అయ్యా, భూమి మీద నువ్వు దాన ధర్మాలే చేయలేవు, ఖర్చు వెళ్ళిపోతావు. మన అకౌంట్ లో కోట్ల ధనం ఉంటుంది, దేవుని సేవలో దేనికి ఖర్చు పెట్టావు. కనీసం పేదలకు ఇయ్యలేము, కనీసం మనము ఏమి చేయలేము. అంత నాకే 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 అని కూర్చుకుంటాం. ఒరే వెలివాడా, నువ్వు సంపాదించింది ఎవరి పాలవుతుందని దేవుడు అడిగినప్పుడు ఆ ధనవంతుడు ఏమంటాడు? ఓ నా ప్రాణమా, తిమ్ము తాము శుచించుము, అనేక సంవత్సరాల కొరకు నేను నీకు చాలా సమకూర్చిందంటే ఒరే వెలివాడా రా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటానన్నాడు. నీ కడుపులో కూర్చున్న వాళ్ళు వస్తారా? వచ్చే రోజు ఒక్కసారి ఆలోచించు. నీ తోబుట్టులు వస్తారా? ఎవరు వస్తారు నీతోటి? సామాన్యంగానే 24 hours లోపల మనం విలువ తెలిసిపోతుంది. ఊరు బయటకి ఎత్తుకపోవడమా, కూర్చిపెట్టడమా? కానీ నీ క్రియలు నీ ఎంట వస్తాయి. నువ్వు ఏ మంచి పని చేసినావు? భూమి మీద నీకు 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినా ఏ మంచి పని చేసినావు? నీకు 30 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన బిడ్డ ఏ మంచి పని చేసామని దేవుడు లెక్క అడిగితే ఏమొస్తాయి? ఇక్కడ కొర్నేలుతో అయితే దేవుడితో వచ్చి డైరెక్ట్ గా చెప్తుంది, కొర్నేలు
నీవు చేసిన ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అమ్మా అయ్యా, ఎప్పుడన్నా నువ్వు అసలు పుణ్యకార్యాలు చేసినవా లేదా? లేకపోతే ఇక్కడి నుంచి అయినా నా వాక్యం మీదైనా కొద్దిగా మార్మన్స్ పొందుకొని చేయడానికి ప్రయత్నం చేయి. క్రియలు లేని విశ్వాసం మృతం. కొన్నేళ్ళకైతే డైరెక్ట్ నీ ప్రార్థన, నువ్వు చేసిన మంచి పనులు, ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినవని కొన్నే దగ్గర దూత వచ్చి చెప్తాను. మన దగ్గరకు అసలు మనం దూతాలను చూడలేదు, మనం ధర్మకార్యాలు చేస్తలేము. మళ్ళా మనం పేరు మాత్రం సున్నం కొట్టిన గోడలమే. అంటే ఏంటి? క్రైస్తవులమే. అవునా? క్రైస్తవ పేరు కలిగితే దేవునికి అవమానం తేవద్దు. దేవుని నమ్ముకున్నాం అంటే క్రియలు ఉండాలి. లేకపోతే క్రియలు లేకపోతే మన విశ్వాసం వేస్ట్. ఇచ్చుట్లో ముందు ఉండాలి, దేవుని వాక్యంలో ముందు ఉండాలి, ప్రార్థనలో ముందు ఉండాలి. దేవుడు రేపు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ముందు వరుసలో మనం నిలబడాలి. తప్పు చేయనప్పుడు గురువుతో గుద్దులాడవచ్చు. మన జీవితంలో మనం తొమ్మిది తప్పు చేసుకుంటా అయ్యో ప్రభు అంటే ఏం లాభం? అక్రమాలు చేసుకుంటా, దేవుని పేరు చెప్పుకుంటా మనము పొరపాటు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? నేను మీకు ఏం చెప్తున్నా, కొర్నేలు అయితే ఆయన ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, మామూలు కాదు. అంత పెద్ద శతాధిపతి, 100 మంది మీద పెద్ద ఆఫీసరే. దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబంతో ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, దేవదూతలను చూస్తే మనము గుడి కట్టుకొని గుళ్ళ పెద్దలను మనమే. కానీ ఇప్పుడు మాత్రం చూడడం, దేవుని చూడడం, దేవదూతలను చూడడం. ధర్మాలు చేయం, దాన ధర్మాలు చేయం, ఏమీ చేయం. మనకు మనం గొప్పలు చెప్పుకుంటాం. 20 ఏళ్ళ నాటి క్రైస్తవులం, 30 ఏళ్ళ క్రైస్తవులం, పాత క్రైస్తవులం. ఈ ఊళ్ళో మేమే స్టార్ట్ చేసినాం మొదటి సేవ. అది కాదు దేవుని లెక్క అడిగేది. మన అందరి ఆట ఒక రోజు ఉన్నది. క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. మనతోటి మనం చనిపోయినప్పుడు ఏమవుతాయి తెలుసా? పాపం పుణ్యం రెండే వస్తాయి. ఏ మోపు కట్టుకొని పోతామో దయచేసి గుర్తుపెట్టుకో. ఇలా చెప్పే అంశం అర్థమవుతుంది అమ్మా. క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. ఇప్పుడు కొర్నేలు తీసుకుంటే కొర్నేలుకు ముందే అడ్వాన్స్ అయిన పేరు రాయబడ్డది దేవుని సముఖంలో. కొర్నేలు నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వచ్చినాయి. ఇప్పుడు నువ్వు చేసేది దేవుని సన్నిధికి రావాలి. నేను ఇంకొకటి కూడా మీకు చెప్తున్నా. దేవుని విన్నారా? ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ప్రయాణం అయిపోతాను. మీకు చాప్టర్స్ చెప్తాను కానీ మీకు అర్థం కావాలి. ఒక వ్యక్తి ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం అయిపోతుంది. పోతూ పోతూ ఒక వ్యక్తి ఏమైందంటే ఆ ప్రయాణం చేస్తున్న వ్యక్తిని దెబ్బలు కొట్టి, దొంగలు దొరికించుకొని దెబ్బలు కొట్టి దాని దగ్గర ఉన్నదంతా గుద్దుకొని పోయిండు. తోపకని మనం పడేసిపోయిండు. అప్పుడు మీలాగానే చర్చకొచ్చే ఒక యాజకుడు అంటే ఎవరు? పెద్దయ్య గారు. ఇట్లొచ్చిండు. అతో పక్కన ఉన్నాడు. వాడు దెబ్బలు ఆనపడి అమ్మా అయ్యా అని అవస్థ పడుతుంది. అరే మీరు ఇక్కడ అడిగి ఈ బాడకుంటే కూడా వీళ్ళు దొంగలు కొట్టేసిండు, నన్ను కూడా ఇంటి కొడతారని తొందరగా దెబ్బ వెళ్ళిపోయింది. పెద్దయ్య గారు యాదవుడు యేసుప్రభు చెప్పిన మాట లేదు, నా సొంత ఏది చెప్ప. మళ్ళీ కొద్ది నిమిషాలకు ఇంకొక లేవీడు వచ్చింది. వచ్చి చూసే వరకు వాడు ఇంకా కొట్టుమిట్టాడుతాడు. గాయాలు తగినాయి, దెబ్బలు తగినాయి, మస్తు అవస్థపడతాడు. వాళ్ళకు వాడు అవస్థపడుతుంటే ఆ లేవీడు కూడా వచ్చి ఇంకా తొంగి చూసి, ఒరే దీన్ని దొంగలు కొట్టినట్టున్నారు, ఇక్కడ పడేసిపోయింది, నేను కూడా ఇక్కడ ఉంటే నన్ను కూడా కొట్టినట్టున్నారని ఈ లేవీడు కూడా ధనాదం పెట్టి, లేవీడు అంటే మీరు మీకు అర్థమయ్యే సంఘ పెద్ద అనుకోండి. ఆ సంఘ పెద్ద కూడా పోయింది. అయ్యగారు పోయిండు.
సంఘటన కూడా అలానే పోయిండు. తర్వాత ఒక సమరయుడు, ఒక తక్కువ జాతి వాడు. ఆ కాలంలో సమరయులను తక్కువ జాతి వాళ్ళుగా లెక్కించేది బైబిల్ గ్రంథంలో. ఆ సమరయుడు ఏం చేసిందంటే, ఇప్పుడు మీరు ఈ ఊరికి రావాలంటే ఆటోలు, కార్లు, స్కూటర్లు మోటార్లు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో వాడు ఏం చేసిందంటే ఆ కాలంలో గాడిదెక్కి తన వాహనం మీద ప్రయాణం అదే బాట పొందిపోతాడు. ఆ చెట్లల్లో ఆ బాట పక్కకు వాడు అమ్మ నాయన మూలుగుతూ ఉన్నాడు. మూలుగుతుంటే తన గాడిదని పక్క కాపి దిగి చూసేవాడు వరకు అంత రక్తం మడుగులో పడినాడు. ఆ రక్తాన్ని తుడిచిండు, అంత గాయాలన్నీ తూడ్చేసిండు. అయ్యో ఎవరో వీళ్ళు కొట్టి పడేసిపోయిండు పాపం. వీళ్ళు నా వాహనం నా గాడలు ఎక్కించుకొని ఆ ఊర్లోకి వెళ్ళి ఒక ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఒక పుట్టకుల్ల వారిని తీసుకుపోయి నేనే బాగు చేస్తాను అనుకొని ఎక్కించుకొని మెల్లగా మెల్లగా తీసుకొని వెళ్ళిపోయింది. ఈ ముగ్గురికి ఇప్పుడు ఎవరు మంచోళ్ళు అంటారు? సమరయుడు మంచోడు. గుడికి వచ్చిన వాళ్ళే అన్న గుణం మారిందా? వాక్యం చేస్తే బుద్ధి మారిందా? హెల్ప్ ఉన్నదా? క్రియలు ఉన్నాయా? చెప్పండి మీరు. నేను చెప్పడం కాదు, యేసుప్రభు చెప్పిండు. యేసుప్రభు చెప్పిన విషయమే ఇది. యాజకుడు ఆదరించలే, పరామర్శించలే, ఇట్లా తొంగిసి వెళ్ళిపోయిండు. లేవీయుడు అలాగైపోయిండు. ఒక సమరయుడు వచ్చి తన వాహనం పక్క కాపి తన గాడిని ఎక్కించుకొని మళ్ళా క్షేమంగా ఒక పూట పుల్లవానికి ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి తీసుకొని వెళ్ళిండు. దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురులో ఎవరు మంచి పని చేసేడు? సమరయుడు మంచి పని చేసేడు. క్రైస్తవులు అంటే మంచి పని చేయాలి. దేవుని తెలుసుకున్న బిడ్డలు అంటే మంచి పని చేయాలి. కానీ కొట్టుమిట్టాడుతున్నప్పుడు అమ్మో నాకేమైతుంది ఎవరో ఆ తువ్వ పక్కన పడేసింది అనిపోతే, దేవుని బిడ్డలారా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు గుడికి పోతే ఏంది? ఏం లాభం? ఒక పేదోన్ని ఒక దెబ్బలు పడ్డ నడుచుకోలేకుండా ఒక ఆకలి ఉన్న వారికి ఇంత ఆహారం పెట్టలేదు. నువ్వు గుడికి వస్తేంది రాకపోతేంది? దేవుని వాక్యం ఏమని ఉంటుంది? నీ పొరుగువాడు ఆకలి కొంటే పిడికాడు అన్నం సహాయం చేయి. దట్టుకొని ఉంటే కొన్ని నీళ్లు పోయి, వస్త్రహీనుడు కనబడితే బట్టలు ఉన్నాడు కనబడితే ఒక అంగిచ్చేయి. అప్పుడు మీరు పరలోకంలో ఎక్కువ కూర్చుకున్న వాళ్ళు అవుతారు. మీ క్రియలు అక్కడికి పోతాయి. నాకేందిలే నాకేందని చెప్పి మీరు అలాగే ఉంటే మీ క్రియలు లేని విశ్వాసంతో ఉన్నవారే అవుతారు. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఈ ముగ్గురు అలాగే చేసారు. ముగ్గుట్ల మరి ఎవరి క్రియలు బాగున్నాయి? సమరయులు బాగున్నాయి. మీరు సమరయుల్లాగా ఉండాలి. దేవుని బిడ్డలని మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలి. ప్రభు వచ్చినప్పుడు మీరు కూడా బలానమ్మకమైన బిడ్డలారాన్ని పిలిపించుకునే యోగ్యత మీరు సంపాదించుకోవాలి. అందుకే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే విశ్వాసం సంపాదించుకోవాలి, క్రియలు సంపాదించుకోవాలి. క్రియలు లేని విశ్వాసం మృతమని మనకు వాక్యము నేర్పిస్తుంది. ఇప్పుడు కొర్నేలు గురించి చెప్పాను, అవునా? ఇప్పుడు మంచి సమరయుని గురించి చెప్పిన. వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు. బాధలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు మంచి సమరయుడు. క్రైస్తవుడు అని పేరు ఉంటుంది. వాడు కొట్టుమిట్టాడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే తొంగి కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు అలా ఉండదు. ఇంకొక వ్యక్తి దగ్గరికి తీసుకుపోతా. అదే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36లో చూడండి. బైబిల్ చిన్న వారు చూడండి. అపోస్తల కార్యం చూడండి. దేవుని బిడ్డలారా, దోర్కా ఆమెకు 2 పేర్లు ఉన్నాయి. ఇంకేంటిది? తబిత. ఆ తబిత కొంతమంది 2 పేర్లు పెట్టుకొని కూడా ఉంటారు.
ఉన్నారు. డోర్కకే తబిత అనే పేరున్నది. ఆమె బ్రతికినప్పుడు సత్కార్యములు చాలా చేసినది. అవసరం కదమ్మా, నేను చెప్పడం కాదు. డోర్కా బతుకున్నప్పుడు సత్కార్యములు ధర్మకార్యములు బహుగా, మామూలుగా కాదు. ఒక్కసారి నీ పేరెత్తినా నా పేరెత్తినా ఏమన్నా మంచి పనులు ఉంటాయా? ఒక్కొక్కరి పేరెత్తితే అసహ్యం అనిపిస్తుంది. అవునా? ఫలానాలు అంటే అబ్బో వాళ్ళ అంటాం కదా. కానీ డోర్కా విషయంలో బైబిల్లో వ్రాయబడ్డది. ఆమె సత్కార్యములు ధర్మకార్యములు బహుగా చేసి ఉన్నది. పాపం అంత బాగానే చేసింది. కానీ ఆమె ఏమైంది? ఒకరోజు చనిపోయింది. నేను మీకు ఒకటి చెప్తా, 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా చావు తప్పదు. దేవుడు చెప్పిండు, నర్లారా తిరిగి రండి అంటే పోవాలి. ఇక్కడనే బాగా అప్స్టేట్లు కట్టుకొని గాలి మేడలు కట్టుకొని ఉంటామనేది ఎవ్వరు అనుకోకండి. ఏ మంత్రి అయినా యేసు ప్రభుని తెలుసుకోవాలి. ఏ దేశ నాయకులైనా యేసు ప్రభు దేవుడు అని తెలుసుకోవాలి. నేను తెలుసుకున్న సత్యాన్ని నేను చెప్తున్నా. దేవుని బిడ్డలారా, ఆమె డోర్కా చనిపోక ముందు సత్కార్యములు ధర్మకార్యములు బహుగా చేసి ఉన్నది. ఆమె భూమి మీద ఉన్నంత కాలం మంచి పని, కొంత పేదలకు హెల్ప్ చేసింది. అయితే ఒకరోజు ఆమె కాయల పడి చనిపోయింది. అయితే చదవమ్మా. చూడండి, ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె శవాన్ని కడిగిండు. అదొక వాడికి అప్పగించున్నది. మనలో చనిపోయినా కూడా స్నానం చేపించి సమాధి చేస్తాం. అవునా? అయితే అక్కడ దైవజనుడైన పేతురు ఉన్నాడు ఆ పక్క ఊర్లో. అయ్యా, డోర్కా చనిపోయింది, నువ్వు రావాలి, తొందరగా రావాలని చెప్పి పేతురు పాస్టర్ గారి దగ్గరికి, దైవజనుడి దగ్గరికి వర్తమానం పంపిండు. అయితే ఏమైంది? చూడండి, ఈ డోర్కాను కడిగి మేడగదిలో ఒక మంచంలో పండబెట్టిండు. పేదోళ్ళ దగ్గరికి పోయి తీసుకొని వచ్చి ఆ మేడగదిని తీసుకుపోయింది. డోర్కా ఎక్కడ చనిపోయిందో ఆడికి తీసుకుపోయింది. అప్పుడు ఏం చేసిండు? చూడండి, ఇక్కడ ఒక సాక్ష్యం. డోర్కా ఆల్రెడీ చనిపోయింది. విధవరాళ్ళందరూ వచ్చి ఏం చేస్తుండ్రు? ఏడ్చుకుండ్రు కదా. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుకుంటూ డోర్కా బతికినప్పుడు మాకు ఈ బట్టలు కుట్టించింది, ఈ బట్టలు ఇచ్చింది అని సాక్ష్యం చెప్తాను. మనము చనిపోయినప్పుడు తర్వాత విలువ తెలుస్తుంది. డోర్కాకున్నప్పుడు వాళ్ళకి తెలిసిందా? తెలియలే. నేను మీకు చెప్తున్నా, దేవుని బిడ్డలారా, మంచి వాక్యం, హీలింగ్స్, స్వస్థతలు మన ఊర్లో మన సంఘంలో జరుగుతున్నాయి. ఆయన మీరు మర్చిపోతున్నారు. నేను రాత్రి ప్రార్థనలో ఉన్నప్పుడు ఎంతో మందికి నోటి మాటలు లేనరు, ఎంతో మంది ఉన్నారు, కానీ చర్చకొచ్చిన మాట్లాడలేరు. ఇక్కడ డోర్కా ఉన్నప్పుడు, అయ్యా డోర్కా ఉన్నప్పుడు ఈమె మంచి బట్టలు కుట్టించింది, చూడండి అని చెప్పి మాట్లాడుతుంది. అయితే చదవమ్మా. చూడండి, పేతురు ఏం చేసిండు? అందరికి మీరు బయటకు పోండి అని చెప్పి మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేసిండు. బైబిల్ ఎంత చెప్పొచ్చు. ఈ వచనం ఇక్కడ, ఆ వచనం అక్కడ, ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ తీయంగా కొద్దిగా చెప్తారు. బైబిల్ తెలుసుకున్న అయ్యగారు భక్తులు. నేను అట్లాంటి క్రియలు ఉండాలి. పేతురు భక్తుడే, ఆయనకు విశ్వాసం ఉన్నది, క్రియ ఉన్నది. శివాన్ని లేపలేదా? ఏమని చెప్పిండు పేతురు?
కవిత లేమనగానే ఆమె కన్నులు తెచ్చి లేచి కూర్చున్నది. ఇప్పటి పాస్టర్ ఏది విశ్వాసం ఏది? నువ్వు దేన్ని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నా, బాగా నమ్ముతున్నావు అంటాం. ఏది క్రియ అని అడుగుతున్నా. పేతురు డోర్కాను లేపనగానే కన్నులు తెచ్చి లేచి అందరి ఎదుట ఆమె లేచి కూర్చున్నది. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, ఈ వాక్యం వింటున్న మీరు విశ్వాసము కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్తున్నా. నువ్వు దేవుని బిడ్డవైతే నీకు విశ్వాసం ఉంటే నీ లోపల క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. అదే కానీ మేము ఎరుగడి క్రైస్తవులం, మేము 10 ఏళ్ళు అయినాం, మేము ఈ మినిస్ట్రీ చేసినాం, ఆంగ్లకు పోయినాం, ఇళ్ళకి పోయినాం, ఈడ తీసుకున్నాం, బ్యాప్టిజం రాయడం తీసుకున్నాం అంటే అవి కాదు. పేతురు ఎంత అద్భుతం చేసిండు, క్రియలు ఎట్లా చేసిండు, మనం ఎందుకు చేస్తలేం అనేది ప్రతి ఒక్క పాస్టర్, ప్రతి ఒక్క విశ్వాసి ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తున్నా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేతురు గారు చేసిన ఎంత అద్భుతమో దయచేసి మీరు విన్నారు. కాబట్టి నీ లోపల క్రియలు ఉన్నాయా, విశ్వాసం ఉన్నాయా ఒకసారి యోచించుకో, ఆలోచించుకో. దేవుని నమ్మితే నీ క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏ ఒకటి ఉంటే నడవదు, సాగదు. ఇంకొకటి కూడా నేను మీకు అదే యాకోబు పత్రికలోకి రండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 ఏం చెప్తుందో చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను నాకు విశ్వాసం కలగని చెప్పినప్పుడు ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలరా? ఏం నేను చెప్పడం అన్ని కొరకు బైబిల్లో రాయబడి ఉన్నదా? నాకు విశ్వాసం ఉన్నది దేవునిలో అని మీరు చెప్పుకుంటారు. నీ లోపల క్రియలు ఉండాలా వద్దా? క్రియలు లేనప్పుడు ఎవడైనా నాకు విశ్వాసం ఉన్నదని చెప్తే ఏం ప్రయోజనం అవుతుంది? విశ్వాసం ఉంటే క్రియలు ఉండాలి, విశ్వాసం ఉంటే క్రియలు ఉండాలి. నువ్వు బోధించి బైబిల్ పట్టుకొని చెప్తే ఎవరైనా వింటారు, కానీ నీ లోపల క్రియలే లేవు. నువ్వేం బోధిస్తావు, నీకు ఏమి విశ్వాసం ఉంటావు? నేను ఒక్కటి చెప్తున్నా, నిజంగా యేసు ప్రభు దేవుడైతే గోళీలను ఎందుకు మింగాలి? సరే, నీవు విశ్వాసమైన ఉండాలా, క్రియలైనా ఉండాలా? దేవుని బిడ్డలారని నేను చెప్తున్నా, దేవుని మీద అనుకున్నవాడు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడడు. దేవుని మీద డిపెండ్ అయిన వాడు ఎప్పుడు అవమానపరచబడని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నేను ఇంకా మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే పదార్థం నుంచి చదువుతారండి, చదువు 15 నుంచి. చూడండి, ఇప్పుడు ఆకలితో వచ్చినప్పుడు సరే మీరు మంచిగా వెళ్ళండి, సమాధానంగా మీ ఇంటికి పోయి సరి కాసుకోపోండి అని చెప్తే ఏం లాభం? ఆకలి అవుతండి. ఆహారం ఇవ్వకుండా సరి కాల్చుకోండి, సమాధానంగా ఉండి హల్లెలూయా అని నీ రోగమే పోతలేదా? నువ్వు చప్పట్లు కొట్టుకుంటే ఏమీ గుర్తవాడా? చెప్పు. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. ఆకలి అయినప్పుడు పిక్కడు అన్నం పెట్టాలి, అవునా? మరి ఆకలి అవుతుందని వస్తే అన్నం పెట్టకుండా మంచిగా పోండి, దేవుడు మీకు తోడైందంటే మీకు కడుపు నిండుతుందా? దేవుడి పిల్లారా, నేను చెప్పడం కాదు, నేను రాయడం లేదు, బైబిల్లో రాయబడ్డ ఉన్న విషయాలు నేను చెప్తున్నా. అట్లే చదవక 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలేదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియ లేకపోతే నీకు విశ్వాసం ఉండి కూడా వేస్ట్. నేను విశ్వాసం ఎప్పుడు నువ్వు విర్రవీగొద్దు, విర్రవీగు. క్రియలు ఉండాలి.
వింటున్నావా? క్రియలు లేకపోతే విశ్వాసము అది మృతమైపోతుంది అని యాకోబు మరి క్లియర్గా రాసి చెప్తాడు. వింటున్నా? క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. నేను మీకు ఒకటి అర్థమైనట్టు సింపుల్గా చెప్తున్నా. ఎక్కడైనా యేసు ప్రభు ఏ స్థలంలో బోధించినా, బైబిల్ పట్టుకొని బోధించినా అనేక మంది రోగులు బాగుపడేవారు, దయ్యాలు కలగల వణికిపోయేవారు. ఒక్కొక్కరు అంటారు, ఇప్పుడు ఆ వరాన్ని అసలు ఆ పొందుకున్న వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడెక్కడి ఆ వరాలు ముయ్యబడ్డాయి అంటారు. అట్లా ముయ్యడు దేవుడు. మనము అప్పటి వాళ్ళు మనం ఒకటే. ఏలియా మనమంటే స్వభావం గల మనుషుడే. వర్షం పడుతుందని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం మళ్ళా ప్రార్థన చేస్తే తిరిగి వర్షం పడ్డది. దేవుని బిడ్డలారా, నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా, క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి నేను మీకు ఒక్కటే చెప్తున్నా, మీరు క్రియలు విశ్వాసం రెండు సంపాదించుకోవాలని ప్రభునందు నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా 21 నుంచి చూడండి. అదే యాకోబు పత్రిక 2:21 నుంచి. కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసేననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చూడండి, అబ్రాహాము వృద్ధాప్యంలో ఒక కొడుకునిచ్చాడు. అయ్యా, అబ్రాహాముకు 100 సంవత్సరాలకు ఒక కొడుకునిచ్చి మళ్ళా నీ కొడుకు నాకు బలిమని దేవుడు అడిగింది. మరి దేవుడికి అప్పచెప్పాలా వద్దా? అప్పచెప్పాలా? దేవుడే కదా ఇచ్చింది. అయితే మనం పానం ముక్కుతారా? ఆయన అబ్రాహాము ఏమనుకున్నాడు, నా దేవుడి కంటే ఎక్కువేముంది అని చెప్పి బలిపీఠం నేర్చి కాళ్ళు కట్టి చేతులు కట్టేసి కత్తి పైకి ఎత్తిండు. ఎందుకు? బలి వేయడానికి. అబ్రాహామా, ఆ చిన్నవారి మీద నువ్వు చేయవేయకు, అతడు ఉన్న చోటు పరిశుద్ధమైంది. అవు ఎందుకంటే చూడు, అక్కడ ఏమున్నది? కొమ్ములు తిరిగిన పుటేలు ఉన్నది. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని నేను చూసిన, నీ క్రియలు కూడా చూసిన. నువ్వు వెనకదీయలే, నువ్వు వెనకదీయకుండా నాకు ఇచ్చినావు. నీ క్రియలు నువ్వు, నీ విశ్వాసం చూసిన. కాబట్టి ఆ చిన్నవాడిని ఆ బలిపీఠం మీదకి వెళ్ళి తీసి ఆ పుటేలు నాకు అర్పించమన్నాడు. దేవుడు కొన్ని మన క్రియలను చూస్తాడు. నీ క్రియలను చూసినప్పుడు నువ్వు నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉమ్మి వేస్తాడు. దేవుని గుళ్ళో, దేవుని మందిరంలో నీ పని ఉంటుంది. నేను మీకు ఒక్కటి చెప్తున్నా, రియల్గా చెప్తున్నా, విశ్వాసంగా చెప్తున్నా, నేను మంచిగా చెప్తున్నా. గమనించండి. ఇప్పుడు లక్ష్మణ్ మన మధ్యలో ఉన్నాడా? తమ్ముడు ఒక బ్లాక్ స్టోన్ పెళ్లి కాకముందే తెచ్చి, అన్న నేను ఇది స్టోన్ వేస్తా తప్పకుండా అని అతనే తెచ్చేసాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, రేపు ఆయన చేసిన పని దేవుని దగ్గర ఉంటుంది. ఒకరోజు ప్రభు దగ్గరికి అయిన పోయినా కూడా ఆ మందిరంలో నేను ఇంకొకరు చేసిన ప్రభు అని చెప్పగలుగుతాడు. నువ్వేం చెప్పగలుగుతావు? నువ్వేం చెప్పగలుగుతావు? కనీసం ఒక పేదవానికి పిలికడ అన్నం పెట్టినవా? నీ బతుకులో ఒక పేదవానికి ఒక వస్త్రాన్ని ఇచ్చినవా? ఆ రోజు ఇంకా మీకు చాలా ఉన్నాయి. నేను వాక్యం చెప్పాలంటే మత్తయి సువార్తలో తీయాలంటే అని నేను మీకు చెప్తున్నా. మేము ఆకలి కొంటిమి, మాకు ఆహారం పెట్టింది, దప్పి కొంటిమి, దాహం ఇస్తుంది, దిగంబరమైనటిని బట్టలు ఇస్తుంది. అయితే అప్పుడు నీతిమంతులు ఏమంటారంటే, అయ్యా ప్రభువా, నువ్వు ఎప్పుడు ఆకలి ఉంటే మేము మీకు ఆహారం ఇచ్చినావు, ఎప్పుడు కరెక్ట్గా ఉంటే మీకు నీళ్ళు ఇచ్చినాం. మనం చేసి మర్చిపోతాం, అంతే కదా. ఎప్పుడు రోజులో ఏంటే నిన్ను చూడవచ్చామంటే ఒక అల్పుని చేస్తే నాకు చేసినట్టే అంటాడు. వాళ్ళు మంచి క్రియ చేసింది కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా అని చెప్పి దేవుడు నిత్య రాజ్యంలో స్థాపిస్తారు. వింటున్నా? అందుకే మనకు క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. నేను ఒక్కటే చెప్తున్నా, దేవుని బిడ్డలారా,
మనం చేసిన క్రియలు కొన్ని మర్చిపోవచ్చు. దొరకక చచ్చిపోయినాకనే గుర్తొచ్చింది కదా, ఆ బట్టలు వాళ్ళంతా తీసుకొచ్చింది. అయ్యా దొరకక బతికినప్పుడు పోయి బట్టలు ఇచ్చింది. నేను ఇవాళ సంఘంలో లక్ష్మణ్ పేరు ఎందుకు ఎత్తిన, ఆ తమ్ముడు అక్కడ అన్నింటిలో పని చేస్తాడని నాకు తెలియదు. అప్పుడు ఒకటి ప్రార్థన చేస్తున్నా, దీనికి అంత కావాలని ప్రార్థన చేస్తుంటే అక్కడ నుండి మంచి తమ్ముడు లేడు కానీ నా దగ్గరకు వచ్చి అన్న నేను చేస్తా, ఈ గ్రానైట్ వర్క్ నేను చేస్తా, నాకు కూర్చుని నేనే చేస్తాను, నాకు చెప్పకుండా తెచ్చిండు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని కొరకు పనిచేసిండు. అసలు నువ్వు దేవుని కొరకు చేసినావా, ఇతరుల కొరకు చేసినావా? కొన్నేళ్ళు తీసుకో, అతడు చేసిన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి వేయాలి. మనకి ఈయన అయిపోకపోతే మనకు రేపు దేవుడు ఏం జడ్జిమెంట్ ఇవ్వబోతుండో ఒకసారి ఆలోచించుకో. ఇంకొకటి కూడా నేను మీకు షార్ట్గా చెప్పేస్తాను. స్టార్టింగ్ దేవుని మందిరానికి ఆదాము అవ్వల కొడుకులు ఎవరెవరు? కయ్యని ఏవేవి. కయ్యను ఎక్కడికి తెచ్చేది? కయ్యను అంత ముచ్చిపోయిన కూరగాయలు తెచ్చి దేవునికి అర్పణించేది. అదే ఏవేలైతే శ్రేష్టమైన తెచ్చి ఇచ్చినప్పుడు దేవుడు ఆదికాండంలో 4వ అధ్యాయంలో రాసి ఉంటది, శ్రేష్టమైన తీసుకొచ్చి దేవునికి అర్పణగా చేసింది. ఎవరు? ఏబేలు. దేవుడు ఏబేలు అర్పణను లక్ష్య పెట్టాను. లక్ష్య పెట్టి ఏం చేసింది తెలుసా? ఆయన మందలను విస్తారంగా ఆశీర్వదించింది. ఈయన మందలు ఎక్కువైపోతున్నాయి, వ్యవసాయంలో ఈయన తక్కువ అయిపోతాడు. కయ్యి అన్న తక్కువ అయిపోతాడు, తమ్ముడు ఎక్కువ అయిపోతాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి ఎవరు లేని సమయంలో ఏబేలు మీద పడి కయ్యను చంపేసిండు. దేవుడు పైనుంచి చూసిండు, ఏం కయ్యను నువ్వు చేసిన పని ఏంది? నీ తమ్ముని యొక్క రక్తం నేలలో నుంచి నాకు మొర్రపెట్టుచున్నది. మనము ఏడ్చేది, మనం తూడ్చేది, మనం చేసే ప్రార్థనలు అన్ని దేవుని దగ్గర పోతాయి. మనం చేసే పని కూడా మనం చనిపోయినప్పుడు వారి క్రియలు వారి వెంట వచ్చును. ఏ చర్చిలో అయినా, ఏ మందిరంలోనైనా, ఏ చోటనైనా క్రైస్తవ బిడ్డలని పేరుంటే మీరు మంచిగా ఎదగాలి, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేము. ఇక్కడ చూడండి, వెంటనే నీ తల్లిని రక్తం నాకు మొదలుపెడుతుంది. నువ్వేం చేసినావు అంటే, తప్పు చేసినోడు గట్టిగా మాట్లాడతాడు. ఇంకా దేవుడు అనే భయం లేదు కయ్యకు. నా తల్లికి నేను కావాలి వాడిని అంటాను దేవుడితో. దేశ దిమ్మరివైపోదు అని దేవుడు చెప్పించింది. దేశ దిమ్మరివైపోదు అని చెప్పించాడు. ఊరూరు పట్టుకొని అనుకుంటా పోయింది. ఎవరు? కయ్యను. నేను మీకు చెప్తున్నా, నీ బ్రతుకాలంలో దేవునితో సావాసం చేయి. నీ బ్రతుకులో ఒక మంచి పని. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలు కాలేము. వింటున్నా దేవుని పిల్లారా, మీకు ఒకటి చెప్తున్నా, ఇక్కడ క్రియలు లేని విశ్వాసం అమృతం. ఇక్కడ ఇంకా మీరు అదే వచనాలు చూస్తే రహాబు కూడా వేగు చూసేవారిని రక్షించింది. ఆ దేశం పిల్లలంటే గవి వేయాలి. ఈ ముగ్గురిని దంప కింద దాచి ఆ స్లాబ్లకి వెళ్ళి తన మిద్దె మీదకి వెళ్ళి కిందికి దింపి మీరు పరిగెత్తాలి, లేకపోతే ఇక్కడ రాజమండ్రిలో చంపుతానని చెప్పి రక్షించింది దేవుని బిడ్డ రాహాబు. ఆమె మీరు మిమ్మల్ని రక్షిస్తున్నా, మీరు మళ్ళా మా దేశానికి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా నా ఇంటిని నా అన్నదమ్ములను రక్షించమంటే, ఈ ఎర్ర తొగరు దారము మీ ఇంటికి కట్టుకోండి, మరి ఇంతమందిలో మీ ఇల్లేదో మాకు తెలియదు కదా, ఈ దారాన్ని చూసి ఆ చంపెట్లు ఆపేస్తారని చెప్పి నాకు దేవుని బిడ్డలారా నేను మీకు ఒకటే చెప్తున్నా, ఏమని? క్రియలు లేని విశ్వాసం. ఈ చిన్న వాక్య భాగము దేవుని మీ వెంకిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. జీవం గల మా తండ్రి, మా దేవానికి స్తోత్రం. తండ్రి, ఇంతవరకు బిడ్డల వాక్యం దీవించండి. క్రియలు లేని విశ్వాసం ఉండమనే వాక్యం
మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు. ప్రతి బిడ్డలు చక్కటి క్రియలు కలిగి అనుదినం నేను భయభక్తులను జీవించే వాక్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.